పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ చెట్లు నాటి దత్తత తీసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి సూచించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రింగ్ రోడ్ దగ్గర మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. చెట్ల సంరక్షణలో రెసిడెన్షియల్ అసోసియేషన్స్, పాఠశాలలు ముందుకు రావాలి అని కలెక్టర్ పిలుపునిచ్చారు. చెట్లను నరికితే భవిష్యత్ తరాలు సమస్యలు ఎదుర్కొంటాయని హెచ్చరించారు. స్థలం లేని వారు టెర్రస్ గార్డెనింగ్ ను ప్రోత్సహించాలని, అది ఆరోగ్యానికి మంచిది అని పేర్కొన్నారు. ఇంటి వ్యర్థాలతో సహజ ఎరువులు తయారు చేసి కూరగాయలు పండించవచ్చని సూచించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఈ ఒక్కరోజు మనం ఏదో స్పెషల్ కార్యక్రమం చేస్తున్నామని కాదు, 365 రోజులు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మనం ఏదైతే కాన్సెప్ట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందో దానికి అనుగుణంగా ఈ దేవాలయం ప్రిన్సెస్ అంతా మనం నీట్గా చేయడం అన్నది జరుగుతుందండి. అందులో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించి ఈరోజు కార్యక్రమం అనేది మొదలుపెట్టడం జరుపుకోవడం జరుగుతుంది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఈ ఒక్కరోజు మనం ఏదో స్పెషల్ కార్యక్రమం చేస్తున్నామని కాదు, 365 రోజులు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మనం ఏదైతే కాన్సెప్ట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందో దానికి అనుగుణంగా ఈ దేవాలయం ప్రిన్సెస్ అంతా మనం నీట్గా చేయడం అన్నది జరుగుతుంది. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి